ప్రజల ఆరోగ్య హక్కును కాపాడేందుకే చిత్తశుద్ధితో పనిచేసేందుకు సిద్ధం అని ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శి ప్రజల మేలుకు ఉపకరించే అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడమే తన లక్ష్యం అని చెప్పారు. ఆదివారం ముందుగా మండలం కేంద్రమైన దొనకొండలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఆర్సీఎం స్కూల్లో ఏర్పాటు చేసిన మెగా కంటి వైద్య శిబిరాన్ని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు ప్రారంభించారు. వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దొనకొండ కురిచేడు మండల టీడీపీ అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు, పిడతల నేమిలయ్య, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, శంకర కంటి ఆసుపత్రి వైద్య సిబ్బంది ఉన్నారు. డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, యువతకు భవిత మనందరి స్ఫూర్తి ప్రధాన విద్యా శాఖ మంత్రులు లోకేష్ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల జేజేలు అందుకుంటున్నారన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధిని చిన్నాభిన్నం చేశారు. అన్ని రంగాలను నాశనం చేసి అభివృద్ధి లేని రాష్ట్రంగా మార్చారన్నారు. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, పీఎం నరేంద్ర మోడీ గారి సహకారంతో ఒక ప్రజా పాలన తీసుకెళ్తున్నారు. వారి స్ఫూర్తితోనే ఇక్కడ దర్శి నియోజకవర్గం నేను స్వల్ప తేడాతో ఓడిపోయినా కూడా నన్ను నమ్మి నన్ను ఇంతగా ఆదరించిన ప్రజల కోసం నేను ఇక్కడే అందుబాటులో ఉండాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను. పాలనలో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వారు తప్ప ఎవరు కూడా ఇంత సంక్షోభంలో సంక్షేమాన్ని అందివ్వలేరు. అది ఆయనకే సాటి. వారి స్ఫూర్తితోనే మాకు చేతనైనంత కృషి మేము కూడా చేస్తున్నాము. జూలైలో మెగా మెడికల్ క్యాంప్ పెట్టాము. 5,000 మందికి వైద్య సేవలు అందించాము. అట్లాగే ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వలసలు తగ్గించేందుకు మొన్న జాబ్ మేళా ఏర్పాటు చేశాము. సుమారు 587 మందికి జాబ్ ఆఫర్స్ వచ్చినాయి. మన గవర్నమెంట్ హాస్పిటల్కి మా సొంత నిధులతో మాకు కుదిరినంత సహాయం చేశాము. గతంలో చూసుకుంటే 5 ఏళ్లలో వైసీపీ నేతలు మన రాష్ట్రాన్ని అభివృద్ధి లేని రాష్ట్రంగా